హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా ఉదయం పూట ఎక్కువ హడావిడి లేకుండా ఏం వండాలో తెలియకపోతే ఇలా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. లంచ్ బాక్స్లో క్విక్గా చేసుకునే రెసిపీ. మరి చాలా తక్కువ టైంలో ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ టమాటో రైస్ని మనము కుష్కా రైస్ అని కూడా బిర్యానీ కూడా అంటారండి. చాలా తక్కువగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చండి. ఇది బిర్యానీ లాగా టేస్టీ కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు మసాలా ఫ్లేవర్తో ఈ టమాటో రైస్ లేదంటే కుష్కా రైస్ బిర్యానీ బెస్ట్ ఆప్షన్ అండి. దీన్ని ఏ పేరుతో పిలిచినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. టమాటో రైస్ చేస్తే నేను ఇలానే చేస్తున్నానండి. చాలా రకాలుగా చేస్తారు, కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మరి ఏమాత్రం హడావిడి చేయకుండా ఈజీగా టేస్టీగా చేసుకునే ఈ టమాటో రైస్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా నేను టమాటో రైస్ కోసం ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. మీరు ఇంట్లో ఉండే రైస్ అయినా తీసుకోవచ్చండి. ఇక్కడ నేను 1 కప్పు రైస్ తీసుకుంటున్నాను అండి. సుమారుగా ఇది 1/2 kg వరకు ఉంటాయి బియ్యము. ఇప్పుడు వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా నానబెట్టుకుంటే మనకు అన్నం పొడి పొడిగా అయి టేస్టీగా వస్తుందండి. అన్నం పొరలు పొరలుగా వస్తుంది. ఇప్పుడు ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ వేసుకొని ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ ప్రాసెస్ మొత్తం ఒక 1/2 అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఇంతకుముందు చింతకాయ పచ్చడి చేశానండి, అందుకే ఈ రోల్ ఇలా ఉంది. ఇప్పుడు దీంట్లో ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నానండి. 2 ముక్కలు 3 ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుంటే దంచడానికి మనకు ఈజీగా ఉంటుందండి. ఈ ప్రాసెస్ని మీరు మిక్సీలో అయినా చేసుకోవచ్చు, బట్ ఇక్కడ ఇలా రోల్లో చేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో 1 ఇంచ్ అల్లం తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. దీన్ని కూడా ఇలా దంచుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 8-9 దాకా వెల్లుల్లి వేసుకోవాలండి. వేసుకొని ఇలా బాగా దంచుకోవాలి. పొట్టు తీసుకొని వేసుకున్నానండి. ఫ్లేవర్స్ ఇంకా టేస్ట్ అయితే చాలా బాగా తెలుస్తాయండి ఇలా మనం దంచి తీసుకోవడం వల్ల. ఇలా బాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము కొత్తిమీర పుదీనా కొద్దిగా తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని దీన్ని కూడా మనం ఇలా దంచుకోవాలండి. అదే మిక్సీ జార్లో అయితే మీరు అన్నీ ఒకసారి వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. చూడండి, ఇలా స్పూన్తో మిక్స్ చేసుకుంటూ ఇలా కింది మీదికి చేసుకుంటూ మనం ఇలా బాగా దంచుకోవాలండి. రోల్లో దంచుకుంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. మెత్తగా దంచుకోవాలి. అదే మనము టమాటో రైస్కి అయితే సపరేట్గా అన్నం వండుకున్న తర్వాత టమాటోలో కలుపుకుంటాం కదండి, అలా చేయకుండా బిర్యానీ ఫ్లేవరు ఇంకా టేస్టీగా ఉండడానికి నేను ఇక్కడ సపరేట్గా చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి రెండు ఒకటేసారి కలిపి చేస్తే. ఇక్కడ ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఈ అల్లంని ఇక మనం వెల్లుల్లి దీంట్లో వేసుకున్నాం కదండి, పచ్చిమిరపకాయలు, దీన్ని మంచిగా దంచుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా తక్కువ టైంలో మనం కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. కుక్కర్లో చేసిన అన్నమైనా కానీ పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి. ఇలా మనం బియ్యాన్ని నానబెట్టుకోవడం వల్ల మంచిగా వస్తుంది. ఇంకా పొడి పొడిగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. బియ్యం అయితే అన్నం చాలా పొరలుగా వస్తుంది. ఇప్పుడు ఇలా మనము ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఒకవేళ నెయ్యి ఇష్టం ఉంటే మీరు 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో బిర్యానీ ఆకుము 3 వేసుకున్నానండి. అన్ని బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. దీంట్లో లవంగాలు 4, మిరియాలు 5-6 దాకా వేసుకోవాలండి. షాజీరా 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. మీరు కావాలంటే సోంపు పైన 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చండి. నాకు ఫ్లేవర్ నచ్చదని వేయలేదండి దీంట్లో. మీకు ఒకవేళ నచ్చితే మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో ఉంచి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజు ఆనియన్ ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలండి. దీన్ని కూడా మంచిగా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో ఉంచి మాత్రమే అన్నిటిని మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే ఫ్లేవర్స్ చాలా బాగా వస్తాయి.
ఇలా మసాలాను మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం దంచి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి, దాన్ని కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు మంచి పచ్చి స్మెల్ పోయి టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా హై ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 1 కప్పు టమాటోలు తీసుకున్నానండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ టమాటోలు కూడా దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా టమాటోలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మసాలాలో బాగా మిక్స్ చేసుకుంటే మసాలా అంతా టమాటోకి పట్టి టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టమాటోలు తొందరగా సాఫ్ట్ అవ్వడానికి ఉప్పు వేసుకోవాలండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. మీకు దీంట్లో ఉప్పు, కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు టమాటోల్ని ఉడికించుకోవాలండి. సాఫ్ట్గా అయిపోతాయి టమాటోలు అప్పుడైతే మనకు. చూడండి, నేను 4 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. టమాటోలు కాస్త సాఫ్ట్గా అయినాయండి. ఇప్పుడు మనం ఇలా చెక్క స్పూన్తో మిక్స్ చేసుకుంటే టమాటోలు తొందరగా సాఫ్ట్ అవుతాయండి. ఇలా స్పూన్తో మిక్స్ చేసుకుంటే మనకు ఇప్పుడు ఇలా ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ బాగా మిక్స్ చేసుకొని ఇలా మెత్తగా టమాటోలు చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కారం ఒక 2 టీ స్పూన్లు వేసుకుంటున్నానండి. ఎక్కువ స్పైసీగా ఉండదండి ఈ కారం అయితే. మీరు స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే 2.5 టీ స్పూన్ దాకా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కారం వేసేటప్పుడు మనం స్టవ్ని సిమ్లో ఉంచాలండి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు పెరుగు వేసుకోవాలండి. మరి పుల్లటి పెరుగు కాకుండా మీడియంగా ఉండే పెరుగు తీసుకున్నానండి. ఈ పెరుగు వేసుకున్నప్పుడు మనము స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలండి. ఇప్పుడు ఇలా పెరుగు వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో మంచి ఫ్లేవర్ రావడానికి ఇక్కడ నేను బిర్యానీ మసాలా 1 టీ స్పూన్ వేసుకుంటున్నానండి. అందుకే దీంట్లో బిర్యానీ ఫ్లేవరు ఇంకా టమాటో టేస్ట్ 2 కూడా వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం అరగంట నానబెట్టుకున్న బియ్యాన్ని దీంట్లో వేసుకోవాలండి. ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మాత్రమే ఉంచుకోవాలి స్టవ్ని మాత్రం. ఇప్పుడు ఇలా బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా లైట్గా మిక్స్ చేసుకోవాలండి. మరి ఎక్కువ మిక్స్ చేయొద్దు. ఇలా మనం ఎక్కువ మిక్స్ చేసుకుంటే నానబెట్టుకున్నాం కదండి, రైస్ విరిగిపోతుంది. మీరు ఇంట్లో వండే రైస్తో, బాస్మతి రైస్ కాకుండా ఇంట్లో వండే రైస్తోనే మీరు చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం 1 కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పుల వాటర్ తీసుకోవాలి. అదే మీరు కుక్కర్లో చేయకపోతే నార్మల్గా గిన్నెలో చేస్తే 1 కప్పు మీద 3/4 కప్పు వాటర్ తీసుకోవాలండి. 1/3 కప్పు వాటర్ తీసుకోవాలి మీరు గిన్నెలో చేస్తే. కుక్కర్లో చేస్తే 1.5 కప్పు దాకా వాటర్ తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 లెమన్ పిండుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలండి. ఉప్పు ఏమన్నా తక్కువ అనిపిస్తే ఈ టైంలో ఉప్పు యాడ్ చేసుకోవాలి. నాకు తక్కువ అనిపించిందండి, అందుకే దీంట్లో నేను ఉప్పు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా ఒక పిడికెడు దాకా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉంచి మనం 2 విజిల్స్లో ఉడికించుకోవాలండి. ఇలా 2 విజిల్స్లో ఉడికించుకొని తర్వాత మనము మొత్తం కుక్కర్లోని గాలి పోయిన తర్వాతనే సర్వ్ చేసుకోవాలండి. అప్పుడే మనకు పొడి పొడిగా వస్తుంది రైస్. చూడండి, ఇక్కడ 2 విజిల్స్ తర్వాత కుక్కర్లోని గాలి మొత్తం పోయిన తర్వాత ఇలా నేను ఓపెన్ చేసుకుంటున్నాను. చూడండి, చూస్తేనే ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటాయి. నోట్లో నీరు ఊరుతాయండి, అంత బాగుంటాయి. రైస్ చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి, అన్నం చూస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పొడి పొడిగా వచ్చిందో. బిర్యానీ ఫ్లేవర్ కూడా వస్తుందండి. దీంట్లో మసాలా వేసాము కాబట్టి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడు టమాటో రైస్ చేసినా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. లంచ్ బాక్స్ ఇంకా డిన్నర్లో క్విక్గా చేసుకునే రెసిపీ అండి. మీరు రాయితీతో తీసుకున్నా కానీ ఒట్టిగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీ
టీ కిచెన్ వైరల్ వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.